కామం అనేది ఎప్పుడు కూడా తగ్గిపోతూ ఉంటుంది. ప్రేమ అనేది వృద్ధి పెరుగుతూ పోతుంది. ప్రేమ త్యాగం, ప్రేమ భరించడం, ప్రేమ కోల్పోవడం, ప్రేమ అనేది అప్రిషియేట్ చేయడం, యాక్సెప్ట్ చేయడం, యాజ్ ఇట్ ఈస్గా ఉన్నవన్నీ కూడా, లోపాలని సహించడం, బలహీనతల్ని సహించడం, దానికి సహాయపడడం ఎక్కడ ప్రేమ అని చెప్పండి. కాబట్టి మనం ఏమనుకుంటా, కామాన్ని ప్రేమ అనుకుంటున్నాం, కాబట్టే మోసపోతున్నాం. ఈ రోజున ఉద్వేగం తర్వాత లేదది. ప్రేమ అంటే ఏమిటి? త్యాగం. తల్లి బిడ్డ కోసం అన్ని సర్వం కోల్పోతుంది, ఉద్యోగం వదిలేసి ఒక్కోసారి బంధాలను కోల్పోతుంది, అన్నీ వదిలేస్తుంది. ఆ బిడ్డ ఏదో పెరిగిన తర్వాత చూస్తాడని కాదు, వీడికి మన ధర్మం చేయాలి, అది ప్రేమ. అంటే ఆ తల్లి ప్రేమ కొద్ది క్షణం ఉంది, ఒక చిన్న నీటి బిందంతే. భగవంతుడి ప్రేమ ఆకాశం అంతా. ఆ ప్రేమ కనపడినప్పుడు మిగతా అన్నీ చిన్నపోతాయి. కాబట్టి ఈ మనిషి కూడా ఆ 4వ భార్య ప్రేమ అనుకున్నాడు, అది ప్రేమ కాదు, కామం. దానిలో పడిపోయి ఇదే సర్వస్వం అనుకున్నాడు. ఏమైంది? కామం తగ్గిపోయిన తర్వాత విరక్తి పుడుతుంది. ప్రహ్లాదుడు అంటాడు, ఏముంటుందయ్యా ఈ కామంలో ఏముంది? 2 శరీరాలు నవ్వు వచ్చినప్పుడు, ఇచ్చింగ్ ఉన్నప్పుడు ఎట్లా అనుకుంటాయి కదా, అంతే ఇక్కడ. దాని ఏమీ లేదు ఇక్కడ, పెయిన్. ఇప్పుడు ఇందుకే 4వ భార్య అలా అంది. 3వ భార్య దగ్గరికి వెళ్తాడు. నెక్స్ట్ 3వ భార్య దగ్గరికి వెళ్ళి, ఏమమ్మా నువ్వన్నా వస్తావు నాతో, నీకోసం వేరాతలు తీసుకెళ్ళాని, మొత్తం ప్రపంచాన్ని చూపించాను కదా అంటే, థ్యాంక్ యూ అండి, చాలా చూపించారు మీరు వెళ్ళిన తర్వాత నేను వేరే వాడిని పెళ్లి చేసుకుంటానండి, నేను ఒంటరిగా బతకలేనండి, మీరు ఎంతో నాకు చూపించారండి, అది కంటిన్యూ చేయాలి కదండి, కాబట్టి మీరు ఆల్ ద బెస్ట్ వెళ్ళేసరండి, వేరే వాళ్ళు పెళ్లి చేసుకుని వెళ్తానండి. ఇద్దరు ఆల్ ద బెస్ట్ చెప్పారు ఆయనకి. ఇప్పుడు మొదట ఆవిడ ఆల్ ది బెస్ట్ చెప్పి అక్కడే ఉంటుంది, ఇవిడ వేరే వాళ్ళు పెళ్లి చేసుకుంటానండి అన్నది. చనిపోయిన తర్వాత వేరే వాళ్ళు చేసుకుంటానండి, కానీ బోరుగా లోన్లీగా ఉండలేనండి. వాడు ఇంకా షాక్, హరీంద్ర బాబు ఇది ఆ 4వ భార్య 3వ భార్య ఇంకొకటి చేసుకుంటారంటుంది ఏమిటి అంటే, ప్రపంచం చూపించానే, థ్యాంక్ యూ అండి, నాకు వేరే తోడు కావాలండి. ఇంకప్పుడు ఇక్కడ బోధపడుతుంది, అరే 3వ భార్య ఎంతో అనుకున్నామే, ఎంతో ఖర్చు పెట్టామే, లాస్ట్కి వేరే ఎప్పుడు చనిపోతే వేరే వాళ్ళకు వెతుకుతుంది ఆ మనిషి, ఇంకా ఏడుస్తూ ఉంటాడు. సరే మన కష్టాలు వచ్చి 2వ భార్య కదా సహాయపడుతుంది కదా, 2వ భార్య దగ్గరికి వెళ్తాడు. నువ్వన్నా సహాయపడతావు కదా, నేను ఎన్నోసార్లు కష్టాల నుంచి నేను పైకి తీర్చుకొచ్చావు, ఎన్నో బాధలు ఉన్నప్పుడు నన్ను ఓదార్చావు, ఇప్పుడు నా పరిస్థితి ఒంటరిగా ఉన్నా, నాతో పాటు రావా అంటే, మీతో రావాలనే ఉందండి, కాకపోతే శ్మశానం వరకు వస్తానండి, అంతవరకు రాగలుగుతాను, అంతవరకు రాలేనండి అంటుంది. అయ్యో నేను ఒంటరిగా వెళ్ళాలా, తప్పదండి, నేను శ్మశానం వరకే రాగలుగుతానండి, దాని మించి రాలేనండి అంటుంది. ఇంకా ఏడుస్తాడు, అయ్యో ఎన్నో కష్టాన్ని బయటపడేసావు, ఈ కష్టాన్ని బయటపడలేవా నన్ను అని ఏడుస్తాడు. ఇంకా ఏడుస్తూ ఉంటాడు. మొదటి భార్య నేను వస్తానండి అని అంటుంది. అరే ఈ భార్యను ఎప్పుడూ మనం నిర్లక్ష్యం చేశామే, వదిలిపెట్టేశామే, ఎప్పుడు ఏ రోజు దీనికోసం మనం తాపత్రయపడలేదే, ఎలాంటిది ఈ సమయంలో నాతో వస్తూనంటుంది, ఇదేంది అని ఇంకా ఏడుస్తాడు. అయ్యో నువ్వు నాతో వస్తూనంటావే, నేను నిర్లక్ష్యం చేసిన జీవితం అంతా కూడా అని బాధపడతాడు. అప్పుడు బాధపడద్దండి, జీవితం అంటే ఇదే సత్యం. అంటే ప్రతి మనిషి జీవితంలో కూడా 4 భార్యలు ఉంటారు. 4వ భార్య దానికోసం ఏదైనా చేస్తాం, కక్షలు, చంపేస్తాం, మోసం చేస్తాం, ఎన్నెన్నో చేస్తాం. ఆ 4వ భార్య మన శరీరం. కోరికల కోసం ఉన్మాదం చేస్తున్న జనాలు బయట చూస్తున్నాం కదా, శరీరం కోసమే కానీ చేస్తున్నారు వాళ్ళు. సొంత బిడ్డను చంపేస్తున్నారు, తండ్రి బిడ్డను కూతురుని రేపు చేస్తున్నాడు, భార్య భర్తను చంపేస్తుంది, భర్త భార్యను చంపేస్తున్నాడు. ఇప్పుడు 99% క్రిమినల్స్ అంటే క్రైమ్ జరిగితే మొదట సస్పెక్ట్ ఎవరు అంటే పోలీసులకి ఫ్యామిలీనే. అవును. అంటే వీడి ఎఫ్ఐఆర్లు ఏమైనా ఉన్నాయా, ఎక్కడైనా వేరే ఉన్నాయా, ఇవే చూస్తున్నారు అందరూ. కానీ చూడండి సమాజం ఎలా అయిపోయిందో, చాలా దారుణంగా అయిపోయింది. కాబట్టి అంటే మనకు బంధాలకు విలువే లేని జీవితం ఇది. శరీర సుఖం కోసమే కదా ఇవన్నీ కూడా, శరీర సుఖం కోసం. అంటే జంతువులే నయం, జంతువులు, పులి ఈ సింహాలు కూడా ఒక కట్టుబాట్లు ఉంటాయి వాటికి. కొంత సమయం తర్వాత ఆహారం తీసుకోవాలి, తినని ఆహారాన్ని మళ్ళీ స్వీకరించవి. మనిషి అలా కాదు. ఇప్పుడు రోడ్లో ఒక ఆవు వెళ్తుంది అనుకోండి, మన ఆవు ఎలా నడుస్తుందో మనకు తెలుసు. అర్ధరాత్రి అనుకోండి ఆవు వెళ్తుంది, మీకైనా భయం ఉంటుందా? మామూలుగా వెళ్తూ ఉంటారు. అదే ఒక కుక్క వెళ్తుంది అనుకోండి, కొద్దిగా మీకు దడదడగా ఉంటుంది, కుక్క అయినా అరుస్తుందేమో కరుస్తుందేమో అని కొద్దిగా ఆలోచనలు, యాంగ్జైటీ ఉంటుంది మనకు. అదే ఒక పులి వెళ్తుంది అనుకోండి, భయంగా ఉంటారు, అరే తప్పించుకోవాలి, మనకు చనిపోతా లేదంటే భయంగా ఉంటుంది. అంటే ఈ పులిని కానీ, ఒక కుక్కని కానీ, ఒక ఆవుని కానీ, వీటి గుణగణాలు మనకు తెలుసు, ఎలా బిహేవ్ చేస్తాయి ఇవని.
కాబట్టి కొద్ది భయం ఉంటుంది, కొద్ది భయం లేదు మనకు. కరెక్ట్. అదే అర్ధరాత్రిలో ఒక మనిషి వెళ్తాడు అనుకోండి పక్కన అటు పక్కన, ఇంకొక టెన్షన్, వీడు చంపేస్తాడేమో, వీడు కిడ్నాప్ చేస్తాడేమో, లేదా వీడు మనకున్న బంగారు తీసుకునేస్తాడేమో, లేదా ఫోన్లు లాక్కునేస్తాడేమో. అంటే మనల్ని ఏం చేస్తాడో అంటే జంతువులు ప్రకృతికి నేయబడి లోబడే పని చేస్తాయి, నడుచుకుంటాయి. ఒక మనిషే ఎప్పుడు మృగం అయిపోతాడో, ఎప్పుడు జంతువు అయిపోతాడో, ఎప్పుడు ప్రేమికుడు అయిపోతాడో మనకు తెలియట్లేదు. ఇవాళ ప్రేమ అనేవాడు రేపు నా ప్రేమ వద్దని చంపేస్తున్నాడు వేరే వ్యక్తిని. అంటే ప్రేమ త్యాగం కదా, అంటే వాడు ప్రేమ కామం అది. కాబట్టి ఆడపిల్లలు కూడా ఇటువంటి జ్ఞానం తెలుసుకోలేకపోతున్నారనమాట, మాయలో పడిపోతున్నారు వాళ్ళు. అంటే ప్రేమ అనే త్యాగం, అది ఓర్పు, క్షమ అన్నీ ఉండాలి. అది లేకుండా ఎప్పుడు శరీర కోరికలతో పడిపోతున్నప్పుడు ఏమవుతాడు, అది మోసపోతున్నారు. కాబట్టి పాపం కొంత మంచిగా ఉన్న వాళ్ళు కూడా ప్రభావితం అయిపోతున్నారు కూడా. కాబట్టి ఈ 4వ భార్య శరీరం చాలా అంటే మన నిజమైన శత్రువు ఉండే శరీరమే మనసు, కోరికలతో నడిపిస్తూ ఉంటుంది. అర్జునుడు అందుకే అంటాడు, అర్జున్ ఆ కృష్ణ నేను ఈ గాలినైనా కంట్రోల్ చేస్తాను కానీ ఈ మనసును కంట్రోల్ చేయడం కృష్ణ అంటాడు. అంటే ఇప్పుడు మొదటి వైఫ్ ఆత్మ అని అనుకుంటారా? చెప్తున్నాను. 4వ భార్య మనకెవరు శరీరం, దీనికోసం రాత్రి బోలు కష్టపడతాం. 3వ భార్య ఏమంటే చనిపోయిన తర్వాత వేరే వాళ్ళు పెళ్లి చేసుకుంటానండి అనింది కదా, ఆవిడెవరు? మన సంపద. ఓకే, మన ఇప్పుడు విహారాత్రికి వెళ్తాం, డబ్బులు కావాలి కదా, కరెక్ట్, మన దగ్గర తీసుకెళ్తామా? కరెక్ట్. కార్డు, క్రెడిట్ కార్డు, యూపీఐ పేమెంట్, వాట్ ఎవర్, ధనం కోసం కష్టపడుతుండమా? ఆ ధనం అంతా ఉంటుంది. మన చనిపోయిన తర్వాత ఎవరికి వెళ్తుంది ధనం? అది నెక్స్ట్ ఓనర్ మారిపోతాడు కదా. ఇవాళ మన కారు చనిపోయిన తర్వాత ఎవరి కారు అది, నెక్స్ట్ ఎవరు ఉంటారు వాళ్ళు. ఇవాళ మన ఇల్లు తర్వాత ఓనర్ ఎవరు, దానికి వేరే వాళ్ళు. కాబట్టి దేనికోసం మనం కష్టపడుతున్నాము, ఏ సంపద కావాలనుకుంటున్నాము, ఆ సంపద వేరే వాళ్ళ తరం అయిపోతుంది, వేరే వాళ్ళు ఓనర్ అయిపోతారు. కాబట్టి 3వ భార్య మన ధనం, మన సంపద. దానికోసమే జీవితాన్ని వేస్ట్ చేసుకోకూడదు. ధనం అనేది మన జీవితంలో చిన్న భాగం, కానీ ధనమే జీవితం కాదు. అది 3వ భార్య. కానీ ధనం కోసం అన్న తమ్ముడు చంపేస్తున్నాడు, భూ కబ్జాలు చేస్తున్నారు సమాజంలో, ఆస్తుల కోసం ఎందుకు తగాదాలు చూడండి మీరే కలియుగంలో. కాబట్టి ఆస్తుల కోసం కురుక్షేత్రం జరిగింది కదా, కురుక్షేత్ర సంగ్రామమే ఆస్తుల కోసం కదా. పాండవులు పాపం నాకు చిన్న 5 గ్రామాలు ఇచ్చిన చాలా అయ్యా అంటే దుర్యోధనుడు గుండె సూదంతా కూడా మీకు ఇవ్వను, ఆస్తి అంతా ఎవరిది, రాజ్యం అంతా పాండవులది, మా రాజ్యం అంతా ఇవ్వద్దా, 5 గ్రామాలు ఎందుకు, మేము రాజులం కాబట్టి వేరే పనులు చేయలేం అంటే గుండె సూదంత నేల కూడా మీకు ఇవ్వను అంటాడు. ధర్మం కోసం యుద్ధం జరిగింది అక్కడ. ఇప్పుడు కలియుగంలో అదే జరుగుతున్నాయి కదా, ఆస్తుల కోసం మోసాలు, భార్య మోసాలు, భర్త మోసాలు, పిల్లల మోసాలు, పిల్లల తల్లిదండ్రులను చంపేస్తున్నారు కూడా ఆస్తుల కోసం. అయ్యి వీడు ఎప్పుడు చనిపోతావు, ఆస్తు నాకు కావాలే అనుకుంటున్నాము. ఇదేమిటయ్యా అంటే 3వ ఆస్తి, సంపద, ధనం వేరే వాళ్ళ తరం అయిపోతుంది, మనది కాదు అది. 2వ భార్య కష్టాలు నష్టాలు మనతో పాటు వస్తుంది, ఓదారుస్తుంది. వాళ్ళు ఎవరు? మన బంధువులు, మన కుటుంబం. ఎంతవరకు వస్తారు వాళ్ళు? శ్మశానం వరకే, మహాప్రస్థానం వరకే వాళ్ళ ప్రయాణం. అంత అక్కడ వచ్చిన తర్వాత కాల్ చేయడమే, పూర్తి చేయడమే చేసేస్తారు. అంతవరకే మనతో రాగలరు, తర్వాత ఒంటరి ప్రయాణమే. మొదటి భార్య ఎవరంటే మన ఆత్మ. మనం దాన్ని నిర్లక్ష్యం చేసి పట్టించుకోకుండా ఉన్న జీవం ఉన్నంత వరకు ఈ 2, 3, 4 కోసమే జీవితం గడిపేస్తున్నాం. కాబట్టి మన ప్రయాణం మనం తెలుసుకోవాలి కదా. మనతో వచ్చే నిజమైన ఏమిటంటే మన కర్మలే. కాబట్టి మనం చేసిన కర్మలే మనతో పాటు వస్తాయి. కరెక్ట్. కాబట్టి ప్రతి ఒక్క జీవుడు 4 భార్యలతో బతుకుతూ ఉన్నాడు. భగవద్గీత మనం నేర్పిస్తుంది నిజమైన ఎవర్రా నువ్వు అని, మన ప్రయాణం మనకే నేర్పిస్తుంది. అద్భుతమైన కదా సార్, అద్భుతమైన కదా. అయితే ఇక్కడ ఒక చిన్న క్వశ్చన్ వేస్తాను నేను, ఏంటంటే ఎవరైతే నాస్తికులు ఉన్నారో, ఎవరైతే యాక్టివిస్టులు ఉన్నారో, వీళ్ళు ఏమంటారంటే జన్మలు లేవు, గత జన్మలు లేవు, జీవితం ఒక్కటే. ఇప్పుడు సపోజ్ అలా అనుకున్నా కూడా, అంటే ఇక్కడ నేను ఆయన పేరు ప్రస్తావన తీసుకురావడం అసందర్భం అయినప్పటికీ ఆయన్ని చాలామంది ఫాలో అవుతున్నారు. ఆయన చెప్పే మాటల్ని, ఆయన చెప్పే ఒక చిన్న వర్డ్ కూడా ఫాలో అయ్యే జనాలు, యంగ్స్టర్స్, మిడిల్ ఏజ్ వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి ఆయన ప్రస్తావన తీసుకొస్తున్నారు ఇక్కడికి. తప్పకుండా ఆర్జీవి గారు ఏమన్నారంటే, ఇప్పుడు మనం ఈ మంచి అంత దానాలు ధర్మాలు చేసేదంతా దేనికోసం? స్వర్గప్రాప్తి కోసం, లేదు అంటే మరో జన్మ ఉండకుండా ఉండడం కోసం అని అనుకుంటే, నేను ఈ జన్మలోనే అనుభవిస్తున్నాను కదా, రంభావోరసి మనకలతో నేను ఈ జన్మలోనే అనుభవిస్తాను కదా, నాకు ఇంకెందుకు ఈ మంచి చెడు ఇవి జన్మలు ఇవి ఏమీ లేవు. దీన్ని ఎంతోమంది, ఆయన వీడియో ఒక మాట చెప్పేటప్పటికి లక్షల కోట్ల మంది చూసి కరెక్టేనండి అన్నవాళ్ళే.
సో ఇలాంటి వాళ్ళకి మీరేం సమాధానం చెప్తారు? చూడండి, ఒక్కొక్కరికి అభిప్రాయాలు ఉండొచ్చు. కాకపోతే మన సమాజంలో ఉన్నప్పుడు రూల్స్, ఇప్పుడు అమెరికాకి వెళ్ళాం మనం, కారు డ్రైవింగ్ అక్కడ లెఫ్ట్ సైడ్ ఉంటుంది స్టీరింగ్ అంతా, రూల్స్ అన్నీ వేరేగా ఉంటాయి. మనకంతా ఆపోజిట్ అమెరికా రూల్స్ అన్నీ కూడా, ట్రాఫిక్ రూల్స్ అన్నీ. అక్కడంతా ఫ్రీ రైట్ ఉంటుంది, ఇక్కడ ఫ్రీ లెఫ్ట్ ఉంటుంది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మనం ఏదో రెడ్ లైట్ దాటేసాం తెలియకుండా, లెఫ్ట్ రైట్ కన్ఫ్యూజ్ తీసుకున్నాం, ట్రాఫిక్ పోలీస్ పట్టుకున్నాను అనుకోండి మనం వాళ్ళకి ఇండియా నుంచి వచ్చామండి, నాకు రూల్స్ తెలియవండి ఊరుకోరుగా అని ఆయన ఏమంటాడు, తెలుసుకోవాలమ్మా, నువ్వు అమెరికాలో వచ్చి డ్రైవ్ చేసే ముందే అమెరికా రూల్స్ తెలుసుకోవాలి కదయ్యా. నేను నమ్మనండి, నమ్మకంతో ముఖ్యం అక్కడ. రూల్స్ నమ్మకం సంబంధం కాదు, రూల్స్ తెలుసుకోవాలి.